గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. దిస్ ఇస్ తీరు. ఈరోజు వీడియోలో మంచి టేస్టీ సమ్మర్ స్పెషల్ క్రీమీగా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. అదేంటో చూసేయండి. మళ్ళీ తినాలనిపించే ఫ్రూట్ సలాడ్. ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోవడానికి నార్మల్ మిల్క్ అయినా ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేను 1/2 లీటర్ మిల్క్ ప్యాకెట్తో ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నానో చూసేయండి. ఇంకా ముందుగా ఈ రెసిపీకి కస్టర్డ్ పౌడర్, నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. మార్కెట్లో చాలా రకాల కస్టర్డ్ పౌడర్స్ ఉంటాయి. చిన్న బౌల్ తీసుకుని ఆ బౌల్లో 2.5 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. నేను ఆరోగ్య మిల్క్ ప్యాకెట్ 1/2 లీటర్ మిల్క్ యూస్ చేస్తున్నాను. ఈ మిల్క్ అన్నిటిని ఒక బౌల్లో యాడ్ చేసుకుని, ముందుగా 2.5 స్పూన్స్ తీసుకున్నాం కదా, అందులో కూడా కొంచెం మిల్క్ యాడ్ చేసుకుని ఉండలు లేకుండా తిప్పుకోవాలి. తిప్పుకుని పక్కన పెట్టుకుని గ్యాస్ స్టవ్ ఆన్ చేసి గిన్నెలో పాలని మేగడ కట్టకుండా తిప్పుకుంటూ కాసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ మేగడ కట్టకుండా బాయిల్ చేసుకున్న తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ మీరు తినే తీపిని బట్టి యాడ్ చేసుకోవాలి. నేనైతే 4 స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను. ఆ షుగర్ అంతా కరిగే వరకు మనం తిప్పుకుంటూ కాచుకోవాలి. ఈ షుగర్ అంతా కరిగిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని ఒకసారి తిప్పుకొని ఆ మిల్క్లో యాడ్ చేసుకోవడమే. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే కాచుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మేగడ కట్టేసి అంతగా టేస్ట్గా ఉండదు. ఇలా మేగడ కట్టకుండా తిప్పుకుంటూనే మరిగించుకోవాలి. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించుకోకూడదు. 2 నిమిషాలు 3 నిమిషాలు మరిగించుకుని చిక్కబడిపోతుంది. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయగానే ఇదంతా చిక్కబడిపోతుంది. మీకు క్వాంటిటీ తెలుస్తుంది. వెంటనే దించేసుకుని తిప్పుకుంటూ చల్లార్చుకోవాలి. మేగడ కట్టకుండా తిప్పుకుంటూ చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచుకుని బయటికి తీసిన తర్వాత మీకు కావాల్సిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఈలోపు నాకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకున్నాను. 2-3 అవర్స్ తర్వాత నేను కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ ఈ కస్టర్డ్ మిల్క్లోకి యాడ్ చేసుకున్నాను. నేను ఏమేమి ఫ్రూట్స్ తీసుకున్నానంటే జామకాయ, యాపిల్, దానిమ్మకాయ గింజలు, నా దగ్గర బ్లూబెర్రీ ఉంటే అవి కూడా కట్ చేసి యాడ్ చేశాను. ఇంకా మీ దగ్గర గ్రేప్స్ కానీ, స్ట్రాబెర్రీ కానీ, బనానా కానీ ఇవన్నీ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. పుల్లగా ఉన్నాయి ఏమీ యాడ్ చేసుకోకూడదు. ఇలా యాడ్ చేసుకుని కూల్గా ఐస్ క్రీమ్ వేసుకుని, ఏదన్నా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అది సమ్మర్లో కూల్గా చాలా బాగుంటుంది. ఇంట్లో పిల్లలకి హాలిడేస్ కదా, ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకుంటే ఒక 2-3 డేస్ ఉంటుంది. క్రీమీగా జ్యూసీగా కూల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి. గ్రానైట్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది కదా, అందుకే లాస్ట్లో యాడ్ చేశాను. మధ్యలో కొంచెం యాడ్ చేశాను, లాస్ట్లో మళ్ళీ యాడ్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.